అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్తో పాటు షర్మిల చేస్తున్న రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమని రుజువైతే పదవి నుంచి తప్పుకుంటానని అంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. స్వయంగా మోడీ ఇచ్చినటువంటి హామీలు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానంటూ మోడీ చేసినటువంటి కామెంట్స్, ఇదంతా కూడా రాష్ట్రం అభివృద్ధికి, రాష్ట్రం ముందుకు వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తుందంటూ బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకత్వం చెప్తుంది. అందులో భాగంగా మనతో మాట్లాడేందుకు సీనియర్ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి నిన్న జరిగినటువంటి మోడీ సభ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అసలు మీరే ఇప్పుడు కామెంట్ చేస్తూ నిన్న ఇచ్చిన హామీని ఉటంకించారు కాబట్టి అది 100% స్పష్టంగా ఇంజను ఆంధ్రప్రదేశ్ ఇంజన్గా మారుతుంది. అంటే మిగతా రాష్ట్రాలన్నీ పెట్టెల మాదిరని అందులో గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన మాట, ప్రజల యొక్క నమ్మకానికి తగ్గట్టుగా మాట, జగన్ రెడ్డి యొక్క ముష్కరిని దాటికి నివారణలో భాగంగా ఖచ్చితంగా ప్రపంచంలోనే గొప్ప రాజధాని కాబోతున్నది. అంతటితోనే కాకుండా ఈ రాజధానితో పాటు అన్ని మున్సిపాలిటీలు, అన్ని పల్లెలు సర్వతో అభివృద్ధి జరిగేదానికోసం నా వంతుగా సాయం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాడు. కాబట్టి మాకైతే 100% పని జరుగుతుందని నమ్మకం ఉంది. ఇప్పుడైతే రాష్ట్రంలో చూస్తే ప్రతిపక్షం కూడా లేదు. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు కేవలం 3 పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలు అభివృద్ధి వైపు ముందుకెళ్తాయి. అంటే మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానించారు, ఆయన కూడా రానటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు అసెంబ్లీకి కూడా రావట్లేదు. మరి ఆయన కూడా ఇందాక మీరు అన్నారు, ఎలా చూడాలి దీన్ని? ఏ విధంగా? మీరే చెప్తున్నారు కదా, అసెంబ్లీకి రాడు, ఈ యొక్క గౌరవ సభకు రాడు, ఏదో ఒకటి నేనే అధికారం అంటాడు, నేను మరొక 30 ఏళ్ళు అంటాడు, మొన్నటి వరకు 175 అన్నాడు, మళ్ళీ మనమే వస్తామంటాడు. కాబట్టి ఆయన ఊగదంపుడు మాటలన్నీ, ఆయన నిజాలు మాట్లాడు. నేను ఇంతకుముందు చెప్పింది నో నిజం అదే జగనిజం అని. కాబట్టి ఆయన అన్ని వ్యతిరేకం, ఇష్టం వచ్చినట్టు కాసులు సంపాదించినాడు, అనేక కేసులు ఉన్నాయి. ముందు ఆ పరిస్థితి తెలుసుకుంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అనేది తెలుస్తుంది. అందరికీ ఇల్లు ఇవ్వాలా, PMAY, అందరికీ ఇంట్లో గ్యాస్ ఉండాలా, ఉజ్వల, అందరికీ నీళ్ళు ఉండాలా, జలజీవన మిషన్, పట్టణానికైతే అమృత పథకము, కరెంటు హైయెస్ట్ ఉండాలా, 4.5 లక్ష మెగావాట్ల కరెంటును ఒక 5 లక్షలు పెంచాలా. ఈ రాష్ట్రానికి 1,60,000 మెగావాట్లు పర్మిషన్ ఇప్పించినాడు. కాబట్టి NRGS అమౌంట్ పెంచినాడు, అమృత పథకం అమౌంట్ పెంచినాడు, హైయెస్ట్ హౌసింగ్ పెంచినాడు, ఆధార్ కార్డు ఇస్తానన్నాడు, దాన్ని 10 లక్షలు చేస్తామంటున్నారు. కాబట్టి బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ తీసేసి సమగ్ర శిక్ష అభియాన్ పెట్టినారు. కాబట్టి ప్రతి సిస్టంలో మోడీ గారి బ్రాండ్ ఉంది. ఇక్కడ మరింత బ్రాండ్ ఉంది అమరావతి పైన. కాబట్టి గ్యారంటీ బాగుపడుతుంది కూడా. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే కనుక ప్రభుత్వం అప్పులు చేస్తుంది అనేటువంటి ఒక విమర్శలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసింది. ఇంకోవైపు మోడీ నిన్న వచ్చిన తర్వాత పూర్తి బాధ్యత నాదే, నేనే తీసుకుంటాను, పూర్తిగా నిర్మాణం కానీ, పోలవరం కావచ్చు, ఇతరత్ర ఉన్న ప్రాజెక్ట్స్ కానీ నాదే అంటున్నారు. దీనికి ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు అధిగమించేటువంటి అవకాశం ఉంది? పార్టీ తరఫున మీరు చేసేటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు మా పార్టీ 100% సపోర్ట్ టు ఉంది. చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చినాడు. అక్కడ పైన జమ్మూ కాశ్మీర్ ముష్కర్ల దాడి పరిస్థితులు బాగలేనప్పటికీ ఇక్కడికి వచ్చాడంటే, రష్యాది కూడా టూర్ను రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చాడంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ప్రధాన ఉద్దేశం ఉంది. ప్రధాన అంశాలు చెప్పినాడు, ప్రధానంగా బాగుపడుతుంది కూడా అన్ని రంగాల్లో. ఒకటి కాదు, అన్ని రంగాలు. మాకైతే సంపూర్ణ నమ్మకం ఉంది. కాబట్టి నేను కూడా సీనియర్ శాసనసభ్యుడిగా గత ప్రభుత్వం గమనించిన ఇంతకుముందు IAYని హౌసింగ్ ఉన్నది కేవలం 45,000, అందులో 30,000 లోను. అట్లా కాదు, 1,80,000 హౌస్, అంతా ఫ్రీ, ఆయన వాళ్ళ పేరుతోనే అకౌంటు. అంతేకాకుండా గతంలో 80 రూపాయలు కూలి ఉన్నది గ్రామీణ ఉపాధి, ఇప్పుడు 307 రూపాయలు కూలి దినాలు పెరిగినాయి. అందులో అక్కడ బోర్డు ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశానికి 1,00,00,000 కోట్లతో గ్రామీణ ఉపాధి పథకం, అందులో 16% ఎస్సీలకు, పేదోళ్లను, ఎస్సీలు, ఎస్టీలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పథకానికి తన బ్రాండ్ ఉంది. నిన్నే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పినాడు, గతంలో 900 కోట్లు ఈ రాష్ట్రానికి నిధులు రైల్వే, అదే మేము వచ్చినాక 9,000 కోట్లు, అంతా ఎలక్ట్రిఫికేషను, 70 రైల్వే స్టేషన్లు క్లియర్ చేశామని, ఎయిర్పోర్ట్లు 7 పెంచబోతున్నారు, సీపోర్ట్లు 6 చేయబోతున్నారు, అన్ని చోట్ల నేషనల్ హైవేలు ఉన్నాయి. కాబట్టి ఇది నాట్ ఓన్లీ అమరావతి,
అమరావతి ప్రత్యేకంగా వచ్చి దానికి ప్రత్యేక నిధులు పెట్టి మిగతా రాష్ట్రాన్ని కూడా బాగు చేస్తాను, వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నాడు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఆధునిక ముఖ్యమంత్రి అని చెప్పినాడు. ఈయన అన్ని రంగాల్లో చేయగలిగినాడు అన్నాడు. ఈయనను భుజం తట్టి చెప్తున్నాడు. ఈయన ఇంజన్ లాంటి ఈ ఆంధ్రప్రదేశ్ను నాదే బాధ్యత అన్నాడు. కాబట్టి అనుకున్న రీతి కంటే ఎక్కువ చేస్తాడు కూడా. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు, ఆమె చేసినటువంటి కామెంట్స్ మొన్న వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారు, నీళ్ళు ఇచ్చి వెళ్ళారు, ఇప్పుడు వచ్చి సున్నం కొట్టి వెళ్ళారు మోడీ అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడండి? అసలు ఆమె నెగటివ్ కాబట్టి నెగిటివ్ మాటలు మీరే చూస్తారు. 1000 రోజుల్లో ఎలాంటిది ఉంటుందని ఆమె నోట్లోనే పాజిటివ్ వస్తుంది పని జరిగిన తర్వాత. వీళ్ళకి అమాయకత్వము, ఆందోళన ఎక్కువ, ప్రతిపక్షం కాబట్టి అలాంటి మాటలు పని జరిగిన తర్వాత ఆమె చెప్తుంది, నేనే పొరపాటు పడినాను, ఇంత అభివృద్ధి జరుగుతుంది అని అనుకోలేదు, ఇంత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి యొక్క సపోర్ట్తో జరిగిందని సంతోషపడుతుంది కూడా. ఆ రోజులు రావాలని, 1000 రోజులు త్వరగా రావాలని, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అనుకునే రీతిలో జరగాలని మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒక విషయం, మీ నియోజకవర్గంలో కంపెనీకి సంబంధించి, ప్రైవేట్ కంపెనీకి సంబంధించి మీ పైన వస్తున్నటువంటి విమర్శలు ఎందుకు, ఇంత సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయి? దీనికి గలైనటువంటి కారణాలు ఏంటి? ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా? 100% వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ను నేను, మా ప్రజలు, మా కార్యకర్తలు అందరం తీవ్రంగా వ్యతిరేకించినాం. అది కాకుండా వాళ్ళు పోయి రాంగ్ పిటిషన్ పెట్టినారు. ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. మా పార్టీ తరఫున కూడా కోరుతున్నా, ఎంక్వైరీ చేయండి. నాది తప్పు ఎక్కడ 1% మిస్టేక్ ఉంటే నేను రాజకీయాల్లో ఇమీడియట్గా రాజీనామా చేస్తాను, బీజేపీ సభ్యునిగా కొనసాగుతానని మా వాళ్ళకు చాలామందికి చెప్పడం జరిగింది. మీ ద్వారా కూడా చెప్తున్నాం, మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు. రైట్. మొత్తం మీద చూసుకుంటే కనుక అటు రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో 1000 రోజుల్లో పనులు పూర్తి చేస్తాము. ఇంకోవైపు తనపై వస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలన్నింటిపైన కూడా విచారణ చేసుకోవచ్చు, ఎటువంటి చర్యకైనా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.